హాయ్ గాయ్స్, వెల్కమ్ టు గోవా సిరీస్. ఈరోజు నేను గోవాలో ఇంకొక మెయిన్ స్పాట్ ఉందన్నమాట, బంగీ జంప్ స్పాట్ అనమాట. ఈ బంగీ జంప్ స్పాట్ ఎక్కడ ఉంటుందంటే మప్సా నుండి ఒక 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇక్కడ బంగీ జంప్ స్పాట్ దగ్గరనే ఇంకొక చిన్న సరస్సు అనమాట. ఆ సరస్సు పేరు మయం లేక్. ఓకే, మయం లేక్ సరస్సు అనమాట. సో దీని గురించి ఇన్ఫర్మేషన్ అంతా కొంచెం స్పీడ్లో వెళ్ళిపోదాం, ఓకేనా. అవుతున్నాడు. గాయస్, చూశారు కదా వీడియో, లాస్ట్ వరకు చూడండి ప్లీజ్, ఓకేనా. గాయస్, ఇక్కడ దగ్గరలో మాత్రము అకామిడేషన్ సెంటర్స్ అయితే ఏమీ ఉండవు అనమాట, ఓకేనా. మయం లేక్ దగ్గర అకామిడేషన్ సెంటర్స్ ప్రైవేట్వి సంబంధించినవి ఏమీ ఉండవు. ఓన్లీ గవర్నమెంట్కి సంబంధించినవి మాత్రమే ఉంటాయి. దట్ టు కంప్లీట్ గవర్నమెంట్ ఆథరైజ్డ్, ఏదైతే గోవా టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళది ఉంటుంది కదా, వాళ్ళ తప్ప వేరే ఏ రిసార్ట్స్ కానీ అకామిడేషన్ సెంటర్స్ కానీ ఇక్కడ ఏవి ఉండవు. ఓకే గాయస్, అక్కడ మీకు బంగీ జంప్ కనిపిస్తుంది కదా, ఓకేనా. అక్కడ నుంచి ఇప్పటిదాకా టోటల్ 1,50,000 అబోవ్ జంప్స్ అయినాయంట ఇప్పటిదాకా, ఓకేనా. అక్కడ మెన్షన్ కూడా చేసి ఉన్నారు. సో దాని త్రూ నాకు కూడా ఇన్ఫర్మేషన్ తెలిసింది అనమాట. అబోవ్ 1,50,000 జంప్స్. సూపర్. గాయస్, ఇది బోటింగ్ సెక్షన్ అనమాట. ఇలా రావాలి బోటింగ్ సెక్షన్కి. ఇలా వస్తే మీకు అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ బోటింగ్ సెక్షన్ అనమాట. దాని తర్వాత మీకు ఈ ఎంట్రన్స్ తీసుకోవాలి. ఇక్కడ ఎంట్రీ పాస్ ఉంది చూడండి, ఎంట్రీ ఫీ 25 రూపీస్. గాయస్, అక్కడ ఎంట్రీ గేట్ కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి నేను ఇలా 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 ఇటు నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ ఒక ఎంట్రీ ఉందన్నమాట, ఓకేనా. ఈ ఎంట్రీ నుంచి లోపలికి గాయస్. ఇప్పుడు ఇక్కడ బంగీ జంప్ స్పాట్ దగ్గరకు వచ్చాను కదా, ఇక్కడ టికెట్ కౌంటర్ కూడా ఉంది. టికెట్ ప్రైస్ వచ్చేసి 4,850 రూపీస్, ఓకేనా. దీంట్లో మనకు వచ్చేవి ఏంటి అంటే, ఈ టోటల్ ప్రాసెస్ కంప్లీట్ అవ్వడానికి ఒకరికి 45 మినిట్స్ అవుతుందంట. అండ్ మీకు ఒక 2 మినిట్స్ హెచ్డి వీడియో రికార్డింగ్ చేసి ఇస్తారంట. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి గట్స్ అనేది ఒక బ్యాడ్జ్ ఉంది కదా, ఆ బ్యాడ్జ్ కూడా మీకు ఇస్తారంట, సర్టిఫికేట్. అది ఇందాకే ఒక 2% వెళ్ళారనమాట బంకీ జంప్ చేయడానికి. నేను చేద్దాం అనుకున్నా, ఇప్పుడైతే అవుతుంది, నేను చేయలేను ఇప్పుడు. ఓకే.
ఇందాక నేను అటు వెళ్ళాను కదా, అటు నుంచి కొంచెం లోపలికి వచ్చాను అనమాట. లోపలికి వస్తే ఇలా ఇక్కడ కూడా మంచిగా ఉందన్నమాట ప్లేస్ వాకింగ్ చేయడానికి. జస్ట్ ఏంటంటే లోకల్స్కి బాగా వర్కౌట్ అవుతుంది. ఈ టూరిస్ట్ అంటే అలా వచ్చి అలా వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి అంత పెద్దగా వర్కౌట్ అవ్వదు. ఇక్కడ ఫిషింగ్ జెట్టి, అక్కడ బంగీ జంప్ మళ్ళీ కనిపిస్తుంది. ఈ బంగీ జంప్ ఓన్లీ ట్యూస్డే మాత్రమే క్లోజ్ ఉంటుందంట. ఓకేనా, మాన్సూన్లో కూడా రన్ చేస్తూనే ఉంటారంట. ఓకే, సో ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ వచ్చిన వాళ్ళకి బంగీ జంప్ చేసుకునే వాళ్ళకి కూడా ప్రాబ్లం ఏం లేదు, మాన్సూన్లో అయినా కానీ. ఓకే, మప్సా నుండి ఈ మయం లేక్ ఉంది కదా, ఈ మయం లేక్ వచ్చే రూట్ మాత్రం మీకు ఇంకా ఎక్సలెంట్ ఉంటుంది అనమాట. ఓకేనా, ఆ రూట్ కూడా లిటిల్ బిట్గా చూపిస్తాను, చూడండి. Pulling up black windows once you go down. You must be crazy if you think that I'ma slow down. Don't wanna hear it talking shit, fuck the drama. Keep it coming, I'ma send you to your mama. Mr. Whip, 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 get the guns out. Dropping bodies in the place till the sun's out. Can't fuck with this, don't even try. Cause when the bullets fly, I'm the last one to die. If you think that I'ma slow down, I wanna hear it talking shit, fuck the drama. Keep it coming, I'ma send you to your mama. It's the whip, whip, flip, get the guns out. Drop the bodies in the place till the sun's out.